విశాఖలో ఘోరం డెలివరీ కోసం హాస్పిటల్లో చేరాలి. పాప పుడుతుందా, బాబు పుడతాడా అనే ఆలోచనలతో నిద్రలోకి జారుకుంది ఆ తల్లి. కాని తెల్లవారేసరికి మంచంపై విగతజీవిలా పడి ఉంది. ఏమైందో తెలియక బంధువులు, చుట్టుపక్కలవారు ఆ నిండు గర్భిణిని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. కాని అప్పటికే ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. ఆమెది సహజ మరణం కాదు. కట్టుకున్నవాడే గొంతు పిసికే చంపేశాడని తెలిసి అందరూ షాకయ్యారు. ఈ దారుణ ఘటన విశాఖపట్నంలోని మధురవాడలో సోమవారం చోటు చేసుకుంది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో జ్ఞానేశ్వర్, అతడి భార్య అనూష నివసిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ఇద్దరూ సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అనూష 9 నెలల గర్భిణి. అయితే అనూషను వదిలించుకోవాలని కొన్నాళ్లుగా జ్ఞానేశ్వర్ ప్రయత్నిస్తున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జ్ఞానేశ్వర్ ప్రయత్నాలకు అనూష అడ్డుకట్ట వేస్తూ వస్తోందని, అయితే బిడ్డ పుట్టేలోపే ఆమెను చంపేయాలని జ్ఞానేశ్వర్ ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని అనూష తల్లి, సోదరి బోరున విలపించారు. నిందితుడు జ్ఞానేశ్వర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు ప్రాథమిక వివరాలను నార్త్ జోన్ ఏసీపీ ఎస్ అప్పలరాజు మీడియాకు వెల్లడించారు.